అవని ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు ఇంట్లో పూజ ఉండడంతో తను తలస్నానం చేసొస్తుంది. ఇక అక్షయ్ అయితే బెడ్ మీద అలాగే పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక అవని అయితే త్వరగా పూజకి తయారవ్వాలని తన జుట్టుని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అవని జుట్టులోని నీటి తుంపర్లు ఎగిరి అక్షయ్ ముఖం మీద పడడంతో ఇక ఒక్కసారిగా అక్షయ్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఇక ఎదురుగా అవని తలస్నానం చేసి తన జుట్టు తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అవనీతో తను గొడవ పడ్డాను అన్న సంగతి కూడా మర్చిపోయి మైమర్చిపోయి అవనీని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా అవని గమనిస్తూ ఉంటుంది. ఇక తను అక్షయ్ వంక తిరిగేసరికి అక్షయ్ తను ఏమీ చూడలేదు అన్నట్టుగా గబుక్కన పక్కకు తిరిగేసి పనుకుంటాడు. ఇక అవని నవ్వుకుంటూ అద్దంలో చూసి తన జుట్టు తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే మళ్ళీ అవని వంక చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా అద్దంలో చూస్తూ ఉన్న అవని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్తో ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే తడబడుతూ నేనేమి నిన్ను చూడడం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే మీరు చూడకుండానే చూస్తున్నట్లుగా నాకెలా తెలుస్తుంది అని అంటుంటే ఇక అక్షయ్ అయితే నా మీద నీళ్లు పడకుండా జుట్టు తుడుచుకోలేవా అంటుంటాడు. ఇక అవని అయితే నీళ్లు పడితే ఏమైందండి, చిరుజల్లు పడినట్టు హాయిగా ఉంటుంది కదా అంటుంటే ఇక అక్షయ్ అయితే నాకు చిరాగ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ బెడ్ మీద పనుకొని అద్దంలో కనిపిస్తున్న అవనిని దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా గమనిస్తూ ఉన్న అవని అయితే చిరాగ్గా ఉందన్నప్పుడు అలా దొంగచాటుగా చూడడం ఎందుకు, మీరు అబద్ధం చెప్పినా అద్దం అబద్ధం చెప్పదు, మీ భార్యను మీరు దొంగచాటుగా చూడడం ఎందుకు, మీరు చూస్తే ఎవరు వద్దన్నారు అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే నిన్ను చూడవలసిన అవసరం నాకు లేదు, నేను వాష్రూమ్ వెళ్ళడానికని లేచాను అని బెడ్ మీద నుంచి లేచి ఇక వాష్రూమ్కి వెళ్తూ ఇక అక్కడే ఆగి అద్దంలో అవనిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అవని అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.